కడప జిల్లాలోని 2 జడ్పీటీసీ స్థానాలకి ఉప ఎన్నికలైతే జరుగుతున్నాయి. అందులో ఒకటి పులివెందుల, రెండోది ఒంటిమిట్ట. ఈ 2 జడ్పీటీసీ స్థానాలకి కూడా హోరాహోరీగా జడ్పీటీసీ ఎన్నికల కోసం అయితే ఎవరికి వాళ్ళు అంటే ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. అయితే రీసెంట్‌గానే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో ఒక గొడవ జరగడంతో ఇప్పుడు ఇంకా తారాస్థాయికి వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే దేశ చరిత్రలో ఒక జడ్పీటీసీ స్థానానికి కూడా ఒక ఎమ్మెల్యే లెవెల్ బై ఎలక్షన్ వచ్చినప్పుడో లేకపోతే ఒక ఎంపీ బై ఎలక్షన్ వచ్చినప్పుడో ఎంత హంగామా జరుగుద్దో అంతకు మించి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలనంటే ఈ జడ్పీటీసీ స్థానాల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుతుందని ఒకరు, ఇంకోవైపు టీడీపీ గెలుతుందని ఇంకొకరు, బయట వేరు వేరు నియోజకవర్గాల్లో ఏకంగా చుట్టుపక్కల బెట్టింగులు కూడా కట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి అక్కడ జడ్పీటీసీ స్థానం మీద చాలా బలంగా కూర్చున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ, అనుచరులకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి దిగి అక్కడ జడ్పీటీసీ స్థానాన్ని గెలిపించాలని చెప్పి చాలా బలంగా పోటీ పడడం జరుగుతుంది. ఇంకోవైపు ఒంటిమిట్ట రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ కూడా వైఎస్ఆర్సీపీని గెలిపించాలి. ఈ 2 స్థానాలు మనం గెలిచినట్లయితే మన హవా మనం కాపాడుకున్నట్టు అవుద్ది అని చెప్పి చాలా అభిప్రాయపడడం జరుగుతుంది. ఎందుకనంటే గతంలో కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో నుంచి చేజారిపోవడం జరిగింది. అంటే కుప్పం మున్సిపాలిటీ అనేది వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే తీరని అవమానం జరిగిందని మనమైతే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. ఆల్రెడీ కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 7 నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకోవడం జరిగింది. కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి దక్కినాయి. ఇప్పుడు ఈ ఒంటిమిట్ట కానీ, పులివెందుల కానీ ఈ 2 జడ్పీటీసీ స్థానాలు ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలిచిందనంటే వైఎస్ఆర్సీపీ హవా అనేది కోల్పోతుంది, వైఎస్ఆర్సీపీ పట్టు తగ్గిపోతుందని చెప్పి చాలా బలంగా దాని మీద ఫోకస్ చేస్తూ ఏకంగా చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అక్కడికి దిగి పనిచేయడం అయితే జరుగుతుంది. అయితే రీసెంట్‌గా పులివెందుల నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానంలో అక్కడ ప్రచారానికి ఎన్నికల ప్రచారంలో ఒక గొడవ జరగడం జరిగింది. ఆ గొడవలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అండ్ వేల్పూరి రామలింగారెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా దాడి జరిగింది. టీడీపీ నాయకులు దాడి చేశారని చెప్పి చెప్తున్నారు. అయితే పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారంగా చూసుకుంటే రూల్స్‌కు విరుద్ధంగా జడ్పీటీసీ స్థానం పరిధిలో ఎన్నికల ప్రచారం చేయడం మానేసి హద్దులు దాటి వేరొక చోటకెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అక్కడ ప్రచారం చేశారు. అక్కడ వాళ్ళకి వీళ్ళకి ముందు మాటల యుద్ధం లేచింది. తర్వాత కుట్లాడుకునే వరకు వెళ్ళిందని చెప్పి పోలీసులు ఇచ్చిన సమాచారంలో అయితే తెలుస్తుంది. మరి ఎంతవరకు ఏం జరిగిందనేది అక్కడున్న డైరెక్ట్‌గా చూసిన వ్యక్తులకి, అందులో పాల్గొన్న వ్యక్తులకే తెలియాలి. ఏదేమైనా సరే ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి, ఇంకోవైపు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా కడప జిల్లాలో హోరాహోరీ పోటీ సాగుతుంది. ఇందులో టీడీపీ గెలుతుందా లేదంటే వైఎస్ఆర్సీపీ గెలుతుందా అనేది మనమైతే చూడాలి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇందులో ఓడిపోయిందంటే, ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ స్థానం అయితే ఓడిపోయిందనంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్టు అనేది కోల్పోయినట్టే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పతనం మొదలయ్యింది అనే విధంగా కూడా చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కుప్పం నియోజకవర్గం అనేది ఒక ఉదాహరణ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి కూడా కుప్పం నియోజకవర్గంలోని మున్సిపల్ ఏదైతే ఎన్నికలు జరిగినాయో, మున్సిపల్ ఉప ఎన్నికలు జరిగినాయో అక్కడ ఆ సీటును కోల్పోవడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది, ఎంతో బలం వాడడం జరిగింది, ఎన్నో విధాలుగా ట్రై చేసి ఆ సీటును గెలుచుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని గెలిచింది అంటే మరి ఏం జరుగుద్ది, వైఎస్ఆర్సీపీ పతనం మొదలైంది అనే క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుద్ది. మరి వైఎస్ఆర్సీపీ కూడా చాలా సాయశక్తుల ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకవైపు అవినాష్ రెడ్డి గారు, ఇంకోవైపు సతీష్ రెడ్డి గారు, ఇంకోవైపు కేతిరెడ్డి గారు, స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా ఈ జడ్పీటీసీ స్థానాన్ని గెలిపించడానికి అయితే చాలా కష్టపడుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అది డబ్బు పరంగా కానీ, దౌర్జన్యం పరంగా కానీ ఎలా చూసుకున్నా కానీ జడ్పీటీసీ స్థానంలో మన వాళ్లే ఉండాలి, మనం నిలబెట్టిన నాయకుడే ఉండాలి అనే ధ్యేయంగా పనిచేయడం అయితే జరుగుతుంది. మరి ఇంకొక కొద్ది రోజుల్లోనే, ఇంకొక 5-6 రోజుల్లోనే జడ్పీటీసీ ఉప ఎన్నికలు అనేవి పులివెందులకి, ఒంటిమిట్టకి జరగబోతున్నాయి. మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి.